హాయ్ అండి. వెల్కమ్ టు లాస్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసండి, ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. వాటర్ బాటిల్తో ఏం చేద్దామని చూపిస్తానండి. ఇలా 3 గీతలు ఉన్నాయి కదండి, ఇలా 3 గీతల కాడ కట్ చేసుకోండి. ఇలా చాకు పెట్టుకొని కట్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర చాకు లేకపోతే బాటిల్ కట్ చేసే చాకు లేకపోతే మీ దగ్గర చాకుని వేడి చేసైనా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. మనం 3 గీతలు ఉన్నాయి కదా, ఇంతవరకు మాత్రమే కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ పార్ట్ని కూడా తీసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి, చూపించిన మాదిరిగా. దీన్ని కూడా సగానికి ఇలా కట్ చేసుకోవాలండి. ఇటు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. 2 పార్ట్లుగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటుంది కదండి, ఐరన్ బాక్స్ హీట్గా ఉన్నప్పుడు దాన్ని కొద్దిగా కొనాలి ఇలా అన్నాం అనుకోండి, మనకి ఏం లేకుండా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఎగుడు దిగుడు లేకుండా నీట్గా అయితే నేను ఇలా కట్ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఈ కొనలను కూడా రౌండ్గా చేసుకుంటున్నాను. అన్ని కొనలను కూడా 4 సైడ్లు కూడా ఈ విధంగా. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ ఇలా చేసుకోవాలి. మీకు ఇలా నీట్గా కట్ చేసినా సరే అండి. చూడండి, నీట్గా ఉంది కదా, ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి మీకు నచ్చిన పెయింటింగ్ అయితే వేసుకోవచ్చండి. పెయింటింగ్ కానివ్వండి, నెయిల్ పాలిష్ కానివ్వండి, ఏదైనా సరే వేసుకోవచ్చండి. మీకు నచ్చింది వేసుకోండి. ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నానండి. బెస్ట్ వేసేసుకుని ఇలా వేసేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మీరు కావాలంటే పెయింటింగ్ లేకపోతే మీ దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, అందరి దగ్గర కూడా అవైలబుల్లోనే ఉంటుంది. నెయిల్ పాలిష్ని అయితే వేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మనకి ఆరిపోద్దండి. మొత్తాన్ని ఇలా వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆరిన దాకా వెయిట్ చేయాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా. ఇదిగోండి, ఈ విధంగా పెయింటింగ్ అయితే వేసేసుకున్నాను. దీని మీద ఇదిగోండి, ఈ విధంగా వైట్ పెయింటింగ్ తీసుకొని నేను నచ్చినట్టుగా వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చండి. ఈ విధంగా డాట్స్ అనేది పెట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మనకి పెయింటింగ్ ఆరిపోయింది కదా, ఇటువైపు హోల్స్ అనేది వేసుకుంటున్నానండి. వేడి చేసుకొని హోల్స్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, అటు ఇటు హోల్ అనేది ఇలా వేసుకున్నాను వేడి చూపించి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇలా పెట్టేసేసుకోవచ్చండి. చూడండి, నేను మీ దగ్గర ఇలాంటిది లేకపోతే పెయింటింగ్ వేసే బ్రష్ ఉంటుంది కదండి, ఇందాక నేను ఆల్రెడీ వేసాను కదా చిన్న బ్రష్, అలాంటిదైనా దానికైనా సరే పెయింటింగ్ వేసేసుకొని ఒక బాల్స్ని అయితే టోన్స్ని అయితే ఇలా పెట్టేసేసుకొని ఇలా పెట్టుకొని హెయిర్స్కి పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుందండి. హెయిర్స్కి కూడా మనకి ముడేసుకున్నప్పుడు హెయిర్ పైకి మనం పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి. నాకైతే హెయిర్స్కి పెట్టి చూపించడానికి నాకు ఎవరు లేరు, అందుకని నేను దీనికి పెట్టి చూపిస్తున్నానండి. చూడండి, ఎంత చక్కగా నీట్గా మనం డబ్బులు పెట్టి బయట నుంచి ఇలాంటి క్లిప్స్, హెయిర్ క్లిప్స్ ఇలాంటివి ఉంటాం కదండి, అలా కొనాల్సిన అవసరం లేకుండా నీట్గా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చుద్ది అనుకుంటున్నానండి, ప్రతి ఒక్కరికి కూడా ఈజీ అవుద్ది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.